టేస్టీగా ఉండే ఒక కమ్మటి పులుసు చేద్దాం అనుకుంటున్నానండి. చూద్దామా మరి? తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, చివరిదాకా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెళ్దాం. మామిడికాయ పులుసు స్టార్ట్ చేస్తున్నా అండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకొని పులుసులు ఎప్పుడు కూడా ఆవ నూనెతోనే ట్రై చేసి చూడండి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే ఆవ టేస్ట్ అనేది మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది కాబట్టి పులుసులో మనకి మంచిగా ఆవాల టేస్ట్ వచ్చి అది చాలా టేస్ట్ వస్తుంది. ఆయిల్ వేసాను. ఆయిల్ వేసిన తర్వాత యాజ్ యూజువల్ మనం తాలింపు అన్నీ వేసుకుందాం. 1 by 1 జీలకర్ర, ఆవాలు, పులుసు కాబట్టి కొంచెం మెంతులండి, మెంతులు కూడా యాడ్ చేద్దాం. పులుసుకి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది మెంతులు. మెంతి పొడి కూడా మనం పులుసు ఉడికేటప్పుడు యాడ్ చేస్తాను, చూపిస్తాను మీకు. ఇవి వేగుతున్నప్పుడు ఇవి కొంచెం వేగనిచ్చి, ఇవి లైట్గా వేగుతున్నప్పుడు మనం మిగతావన్నీ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో మామిడికాయ ముక్కలు చాలా టేస్ట్ వస్తాయండి. తీపి మామిడికాయ కదా, బంగినపల్లి, హిమాయత్, కలెక్టర్ కాయ అంటారు కదా, తోతాపురి, అది కూడా యూజ్ చేయొచ్చు. మనం ఎక్కువ అవే యూజ్ చేస్తారు. మేము ఏం చేస్తామంటే సమ్మర్లో వచ్చినప్పుడు ఇవన్నీ మంచిగా కట్ చేయించి ఫ్రీజ్ చేసి ఉంచుకుంటాం అనమాట. మా ఇంట్లో అందరికీ మామిడికాయ ముక్కల్ని బాగా ఇష్టంగా తింటారు, అందుకని అవి ఆ టైంలో ప్రిజర్వ్ చేస్తాం అన్నమాట. దీంట్లోనే మనం ఇవి కొంచెం వేగుతున్నప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. కొంచెం మనం పులుసు ఎక్కువ ఇష్టపడితే ఎక్కువ ఆనియన్స్ వేసుకోవచ్చు, మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చండి. ఆనియన్స్తో పాటు మనం వెల్లుల్లి బాగా ఎక్కువగా వెల్లుల్లి వేస్తే కనుక ఈ పులుసు టేస్ట్ మీకు అద్భుతంగా వస్తుంది అనమాట. వెల్లుల్లి వేసాను. వెల్లుల్లి తర్వాత దీంట్లోనే కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేశాను. ఇవి కొంచెం మనం ఇందులోనూ ఆయిల్లో బాగా మగ్గనిద్దాము. మనం ఉప్పు, పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేద్దాం. పులుసు కాబట్టి కొంచెం ఉప్పు కారం కూడా ఎక్కువే పడతాయి అన్నమాట. పసుపు వేసాను. ఉప్పు, పసుపు అయిన తర్వాత ఇందులోనే వేగేటప్పుడు మనం కొంచెం ఆవకాయ నూనె యాడ్ చేద్దామండి. ఆవకాయ నూనె పులుసులకి వేటికైనా కూడా మనం ఆవకాయలో అట్లాగూ చాలా ఎక్కువగా ఆయిల్ వేస్తాం కదా, అందులో నుంచి కొంచెం ఆయిల్ తీసి ఆవకాయ నూనె వేస్తున్నాం అన్నమాట. ఆవకాయ నూనె వేయటం వల్ల అందులో ఉన్న అన్ని ఫ్లేవర్స్ దీంట్లో కలిసి పులుసుకి ఎక్స్ట్రా టేస్ట్ని తీసుకొస్తాయి. ఇవి కాసేపు ఆయిల్లో ఈ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కలు మగ్గే వరకు మగ్గనిద్దాము. ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత మిగతావన్నీ యాడ్ చేసుకుంటూ వస్తాము. కొంచెం హాఫ్ మగ్గింది కదా, మగ్గేటప్పుడు మనం ఏంటంటే టమాటా ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసేద్దాం. టమాటా కూడా పచ్చివాసన పోవాలి కదా, టమాటా ప్యూరీ కూడా దీంతో పాటు ఉల్లిపాయతో పాటు పచ్చివాసన అంతా పోయి మంచిగా ఉడికిపోతుంది. దాంతోపాటు ఏం చేస్తామంటే కొత్తిమీర, మనం తెచ్చినప్పుడు కొత్తిమీర కాడలు ఉంటాయి కదండి, ఆ కొత్తిమీర కాడల్ని సపరేట్ చేసేసి కొంచెం పేస్ట్లా చేసేస్తాం అనమాట. కర్రీలో మనం ఆ కాడలతో వేసే కంటే కూడా చట్నీల్లో వీటిలో యూజ్ చేస్తాం. ఇందులో కూడా ఫుల్ ఫైబర్ ఉంటుంది. కొంతమంది కట్ చేసి పారేస్తూ ఉంటారు, అది మంచిది కాదు. ఇట్లా మనం వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు.
ఈ కొత్తిమీర కాడలు కూడా వేసేసాను. ఒకసారి కొత్తిమీర కాడలు పేస్ట్ కూడా వేసాను. ఇది పులుసుకి ఎందుకంటే ఆయిల్ చుట్టూ మనకి ఇట్లా బయటకు వస్తుంది కదా, ఆయిల్ ఉల్లిపాయ నుంచి విడిపోయి బయటకు వస్తుంది కాబట్టి మంచిగా టమాటా, ఉల్లిపాయ, వెల్లుల్లి అన్నీ కూడా మంచిగా మగ్గాయి. ఇవి మగ్గుతున్న టైంలో మనం ఇదిగోండి ములక్కాళ్ళు వేసేద్దామండి. ములక్కాళ్ళు కూడా వేసి కాసేపు మగ్గనిద్దాం వీటిని. ములక్కాడ మంచిగా ఉప్పు, కారం, పసుపు అన్నీ లాక్కుంటాయి. దీంతో పాటు మనం ఇవ్వండి చిరగడదుంప ముక్కలు కూడా వేస్తున్నాను అన్నమాట. వీటిని కాసేపు మగ్గనిద్దాం. ఇవన్నీ కూడా వీటిలో కలిపి కాసేపు వీటిని మంచిగా ఈ ఫ్లేవర్ అంతా లాక్కునేలాగా వీటిని కాసేపు అంతా కలిపేసి ముక్కలు అన్నీ కాసేపు వీటిని మగ్గనిద్దాం. వీటిని కూడా కాసేపు మగ్గనిద్దాం. ఓకే, బెల్లం కూడా యాడ్ చేశాను. బెల్లం కూడా మీ టేస్ట్కి తగ్గట్టు బెల్లం కూడా యాడ్ చేద్దాం. యాడ్ చేసి కొంచెం సేపు ఈ ముక్కల్ని కొద్దిగా మెత్తబడే వరకు ఉడకనిద్దాము. ఇట్లా పెట్టి కొంచెం సేపు మనం కాస్త మీడియం ఫ్లేమ్లో కాసేపు బాయిల్ అవనిద్దాం ముక్కల్ని. ఫైనల్గా ఇవి కొంచెం అయిన తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ చూపిస్తాం. చింతపండు పులుసు ఇంకొంచెం పులుపుకి యాడ్ చేస్తున్నానండి. ఇందులో చింతపండు పులుపు ఇంకా పడుతుంది, అందుకని కొంచెం పులుపు యాడ్ చేస్తాను. ఈ పులుపులో ఇంకా ఉడికిన తర్వాత ఇంకొంచెం ఉడికిన తర్వాత మనం మామిడికాయ ముక్కలు వేసేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలు కూడా పులుసులో ముక్కలు ఉడుకుతున్నాయి కదండి. ఈ మూమెంట్లో మనం కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి యాడ్ చేసిన ఈ మూమెంట్లోనే మనం ఇవ్వండి మామిడికాయ ముక్కలు, తీపి మామిడికాయ ముక్కలు వేస్తున్నాను అన్నమాట. ఈ తీపి మామిడికాయ ముక్కలు కూడా ఈ ఫ్లేవర్ అంతా బట్టి మా ముక్కల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి మనకి ఒకసారి టేస్ట్ చూసుకొని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు కారం ఇంకా తింటామంటే కారం వేసుకోండి. తీపి ఇష్టమైన వాళ్ళు వేయండి, తీపి ఇష్టం లేని వాళ్ళు వేసుకోవద్దు. మామిడికాయ ముక్కలు వేసాం కదా, మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 5 minutes అవి బాయిల్ అయితే కనుక మనకి పులుసు ప్రిపేర్ అయిపోతుంది. ఇది ఎక్కువగా ట్రెడిషనల్ పులుసు అనమాట. ఇందులో మనం ముద్దపప్పుతో ఈ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మంచిగా ఉడికిపోయి ఉప్పు కారం అంతా పీల్చుకొని ఇది మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. మన పులుసు కంప్లీట్ అయింది. దించే ముందు జస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేసి మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే అండి, మంచిగా ఉడికిపోయింది. ఉప్పు కారం అంతా పీల్చుకొని మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. మన పులుసు కంప్లీట్ అయింది. దించే ముందు జస్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర యాడ్ చేసి
పులుసుని మనం ఇంకా ఆఫ్ చేసుకోవచ్చండి. ఓకే అండి. ఇదిగోండి మన ములక్కాడ చిలగడదుంప మామిడికాయ పులుసు కంప్లీట్ అయింది. టేస్ట్ అయితే చూశాను నేను దించే ముందు, స్పీచ్లెస్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. ఒక్కసారి మీరు ఎవరైనా మామిడికాయతో అలవాటు లేకపోతే కనుక ఈసారి మీకు తీపి మామిడికాయ దొరికినప్పుడు ఈ పులుసు ట్రై చేయండి. ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు ఎంత బాగుంటుందో. ఓకే అండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకే.